చెప్పేసి చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు వడ్డీ చిన్నారావు, మాజీ సర్పంచ్ రేగిడి రాంబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు. కేక్ కటింగ్ చేసి నిరుపేదలకు చీరలు, లుంగి, పంచలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పాలాభిషేకం చేసి పూలదండలు అలంకరించి ప్రతిదీ మరి పాదాలకు పూలాభిషేకం చేసిన ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారు అంటే జన్మించిన రోజు అంటే ఇది ఒక గ్రామానికో, ఇది ఒక వీధికో, ఒక ఊరికో, ఒక జిల్లాకో, ఒక మండలానికో, ఒక రాష్ట్రానికి కాదండి. ఆయన దేశానికి వన్నీ తెచ్చినటువంటి ఒక విశ్వవిఖ్యాత. ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. ఆయన గురించి మాట్లాడాలంటే మరి అది ఊరి మధ్యలో ఉన్న వరకు జరుపుకోవాలి. ఆయన విగ్రహాలు ఊరి అవతలే కాకుండా ఊరి మధ్యలోకి రావాల్సిన సందర్భాలు ఈ రాజ్యాంగం తెలియపరచాలి. ఈ రాజ్యంలో ప్రజలు ఇంకా తెలుసుకోవాలి. ఆయన ఒక తక్కువ జాతి వంశస్థుడే కాదు, కానీ ఆయన పని చేస్తే మాత్రం భారతదేశ దశ దిశ అని అవన్నిటి కోసం అని తెలుసుకోవాలని